అందరికీ వందనాలు. దేవుని వాక్యంలోకి వెళ్దాం. రోమిలకు రాసిన పత్రికలోంచి 14:8. మనం బ్రతికిన ప్రభు కోసం బ్రతకాలి, చనిపోయినా సరే కూడా దేవుని కోసమే చనిపోయిన వారమే అయి ఉండాలి. మన బ్రతుకు దేవుడిది, చావు కూడా దేవుడిదే. మనం ఈ విషయాల్లో ధ్యానిస్తున్నాం. కొంచెం ఇంకా ముందుకెళ్ళి మన ప్రార్థన మనదా దేవుడిదా, దేవుడు ప్రార్థన చేస్తున్నామా మన ప్రార్థన చేస్తున్నామా అనే విషయం మనము నేర్చుకుంటున్నాము. దేవుడు ఏం చెప్పాడు, ఏం ప్రార్థన చెప్పాడు బైబిల్లో? మత్తయి సువార్త 6:9 మాట. కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి: పరలోకంలో ఉన్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడను గాక. మన ప్రార్థన ఇది అయి ఉండాలి, దేవునికి సంబంధించిన ప్రార్థన అయి ఉండాలి. మన ప్రార్థనలు చేయకూడదు అని కాదు, కానీ మన ప్రాముఖ్యమైన ప్రార్థన ఏమి ఉండాలంటే దేవునికి సంబంధించింది ప్రార్థన. ఈ ప్రార్థన విషయంలో ఆయన దుఃఖపడుతున్న మాట ఏంటంటే, యేసు ప్రభు పేరు, తండ్రి పేరు మనుషులుగా మనమే చాలాసార్లు పాడు చేస్తాం. బైబిల్ చెప్తుంది రోమిలకు రాసిన పత్రికలోంచి 2:24 మాట. రాయబడిన ప్రకారము మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యన దూషించబడుతుంది. ఇక్కడ స్పష్టంగా చెప్పాడు, సమస్య ఎవరంటే మనమే. సమస్య ఎవరంటే మన వల్లే. దేవుడి పేరు ఎందుకు పాడైపోతుంది అంటే క్రైస్తవుల వల్లే పాడైపోతుంది, బయట వారి వల్ల కాదు, అన్యుల వల్లే కాదు. సమస్యకి కారణము మనమే అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన విషయమే ఉన్నాం. ఇక్కడ మనం కొన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చాము. ప్రాబ్లం ఏంటి, సమస్య ఏంటి, అసలు దేవుడి పేరు పాడైపోవడానికి కారణం ఏంటి అనే విషయాలు మనం పూర్వం నుంచి నేర్చుకుంటూ వచ్చాం. ఏంటంటే బైబిల్ చెప్పని భక్తి, బైబిల్ బోధించిన వ్యక్తి మనం చేసి ఇతరుల దగ్గర దేవుడి నామాన్ని పాడు చేస్తాం. అంటే బైబిల్ చెయ్యని భక్తి, చెప్పని భక్తి, ఈ రెండు క్రియలు చేసి పాడు చేస్తాం. రెండోది ఏంటంటే మనం నేర్చుకుంటున్న విషయాలు వేషధారణ కలిగి బైబిల్ ఏం చెప్తుందో మనం ఏం చేస్తున్నామో ఈ రెండింటికి తేడా గమనిస్తారు ప్రజలు. మీ బైబిల్ ఇలాగే చెప్తుందా, మీ పాస్టర్ ఇలాగే చెప్తున్నాడా, మీ చర్చలో ఇలాగే చెప్తారా అని చెప్పి ప్రశ్నిస్తారు. వారు తెలియదు, వారు వినరు, వారు చదవలేదు, అయినా కానీ ప్రశ్నిస్తారు. ఏంటి అంటే మీ బైబిల్ ఇలానే చెప్తుందా అంటే వారికి ఏదో తెలుసు, అది కాదని తెలుసాలి. బైబిల్ చెప్పని భక్తి, మనము చేస్తున్న భక్తిలో ఎక్కడో లోపం ఉండి ఆ విషయాల్లో ప్రశ్నిస్తారు వాళ్ళు. ఈ వేషధారణ కలిగి జీవించే వల్ల మనకు సమస్య వస్తుంది. ఈ వేషధారణ కలిగి ఉండడానికి కారణం ఏంటని మనం కొన్ని విషయాల్లో నేర్చుకుంటూ వచ్చాం పోయిన వారం. ఒకసారి బైబిల్లో నుంచి సామెతల గ్రంథము, బైబిల్లో ఉండి సామెతలు 11:3 మాట. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవని చూపిస్తుంది. సమస్య ఎక్కడ వస్తుందంటే యథార్థంగా లేకపోవడం. సమస్య ఎక్కడొస్తుందంటే యథార్థంగా లేకపోవడం. పోయిన వారం నేను చెప్పాను, షుగర్ టెస్ట్కి వెళ్తున్నప్పుడు ఏం చేస్తారు మనుషులు? ఆ ముందు రోజు తినడం మానేస్తారు. ఎందుకు? రేపు టెస్ట్ చేస్తున్నప్పుడు తక్కువ రావాలని. అది ఒక్కరోజుదే, కానీ వాస్తవం కాదు, అది చేయకూడని పని. సాధారణంగా బయట ఒక మాట అంటారు, ఏంటంటే డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర అబద్ధాలు ఆడకూడదు. ఎవరెవరి దగ్గర? డాక్టర్ దగ్గర అబద్ధం ఆడకూడదు, లాయర్ దగ్గర అబద్ధం ఆడకూడదు. నేను నా 10th క్లాస్లో ఉన్నప్పుడు స్కూల్ నుంచి వస్తున్నప్పుడు బైక్ మీద ఒక ఇద్దరు కుర్రోళ్ళు కూర్చుని ఆడు సిగరెట్ తాగుతున్నాడు. కుర్రోడు సిగరెట్ తాగి సిగరెట్ పొగ లోపలికి పిలుస్తున్నాడు, ముక్కులోంచి గాలి వదులుతున్నాడు. నేను చూడడం ఫస్ట్ టైం ఆ విచిత్రం. సిగరెట్ తాగుతున్నాడు, పొగ ఎక్కడి నుంచి వస్తుందంటే ముక్కులోంచి వస్తుంది. ముక్కులో ఉంటే ఎలాగ వస్తుందో ఆశ్చర్యం అనిపించింది. నేను ఎప్పుడు చూడలే, ఆ మ్యాజిక్ చూడలేదు ఎప్పుడు. నా కళ్ళు కనిపిస్తున్నాయి లేదా డౌట్. ఎలా చేస్తున్నాడు అని చెప్పి స్కూల్ నుంచి వస్తున్నారు దగ్గర ఆగిపోయాను. అక్కడ ఆడు పీలుస్తున్నాడు, పీల్చడం వదలటం మాత్రం నోట్లోంచి వదలట్లేదు. ఎలాగ వస్తుందబ్బా ఆ ముక్కులోంచి, ఏం చేస్తున్నాడు, వీడికి ఏం మంత్రాలు వచ్చా ఏంటని జాగ్రత్త కనిపిస్తుంటే నోరు ఎప్పట్లే. పొగని మింగుతున్నాడు అనే విషయం అర్థమైంది. పొగని మింగేస్తున్నాడు.
మింగి వదలాల్సిన టైంలో ఇక్కడ వదులుతున్నాడు. అది ఎలా చేస్తున్నాడో అర్థం లేదు. నాకు ట్రై చేయాలనిపించింది, ఈ అద్భుతాన్ని ట్రై చేయాలనిపించింది. ఎలా ఉంటుందో. సిగరెట్ తాగే దమ్ము లేదు, యేసు ప్రభు నమ్మకపోయినా అది పాపమని తెలుసు. ఏదో చేయాలని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయి ఇంట్లో ఉన్న అగరబత్తి తీసుకొచ్చాను. మేము పూజ చేసుకున్న అగరబత్తి తీసుకొచ్చి మేడెక్కిపోయాను. అగరబత్తి వెలిగించాను. ఆ పొగ వస్తుంది. పొగ వస్తుంటే ఆ పొగని నోట్లో పెట్టినాను. అది ఎలా చేశాడబ్బా అని ట్రై చేశాను. పొగ మింగాను, రాలే. అగరబత్తి అయిపోయే వరకు ట్రై చేశానండి. సగం అయిన తర్వాత కొంచెం ముక్కుల నుంచి రావడం మొదలెట్టింది. వచ్చింది పొగ వస్తుంది, ముక్కులోంచి పొగ వస్తుంది అని చెప్పి అగరబత్తి మొత్తం పొగంతా నోట్లో వేసుకుని ముక్కులోంచి ఎలా తీయాలో మొత్తం నేర్చుకున్నాను. వచ్చేసింది. పొగ పీల్చి ముక్కులోంచి తీసుకొచ్చే పద్ధతి ఇదా అని చెప్పి అగరబత్తి అయ్యే లోపల వచ్చేసింది. అమ్మాయ్య వచ్చేసిందని చెప్పి కిందకు వచ్చాను. పొడుకుని ఉన్నానండి. గుండెలంతా పట్టేసినట్టు అయిపోయింది. ఒక రకంగా ఎవడో నొక్కేస్తున్నాడేమో, ఎవడో గిల్లేస్తున్నాడేమో అనంత నొప్పి వచ్చేస్తుంది. చాలా నొప్పిగా ఉంది. చచ్చిపోతానేమో అని భయం వేసింది. ఎందుకు? అగరబత్తి తాగేసాను మొత్తం. చచ్చిపోతానేమో అని భయం వేసి ఇంట్లో చెప్పలే. కొడతారేమో అని భయం వేసింది, ఇంట్లో చెప్పలే. వెళ్ళిపోయాను డాక్టర్ దగ్గరికి. మా ఊర్లో ఒక ఆయన ఉండేవాడు, దేవుడు బాబు అని డాక్టర్ గారు. చాలా మంచి వ్యక్తి. ఎవరికైనా ఫీజు 20 రూపాయలే. కార్లో రాని, సైకిల్లో రాని, ఫీజు 20 రూపాయలే. 20 రూపాయలు ఫీజు. ఆయన దగ్గర వెళ్ళిపోయాను. పెద్ద లైన్ ఉంది. అప్పటికే నొప్పి వస్తుందని చెప్పించాను. నొప్పి వచ్చేస్తుంది ఇక్కడ అని. నీకు నొప్పి అట్రా చిన్న వయసులో అన్నాడు. బయట కాంపౌండర్ తీసుకెళ్ళాడు. నాడి పట్టున్నాడండి. స్టెథోస్కోప్ పెట్టాడు. ఇక్కడ 2 సెకండ్లు అన్నాడు. సిగరెట్ తాగావా అన్నాడు. ఏం కాదు, జస్ట్ నాడి పెట్టుకున్నాడు. ఇక్కడ స్టెథోస్కోప్ పెట్టాడు. సిగరెట్ తాగావా అన్నాడు. చెమటలు పట్టేసాయి. ఏదో మందు ఇచ్చి పంపించేస్తాడు, నొప్పి ఉందంటే నేను అనుకున్నాను. డైరెక్ట్గా చెప్పాడు సిగరెట్ తాగేవా అని. తాగలే అన్నాను నేను. ఎవరిదో అబద్ధం ఆడాను? నేను చెప్పలేదు. నా నాడి విని చెప్పాడు సిగరెట్ తాగేవా. గుండె చప్పుడు విని చెప్పాడు సిగరెట్ తాగేవా అని. తాగలేదండి అన్నాను. ఎవరినో సైక్ చేశాడండి అన్నాడు. అతను వచ్చాడు. రా బాబు ఒకసారి బయటికి రా అన్నాడు. బయటకు రాన్నాడు. తీసుకెళ్ళాడు. ఏ ఊరు, ఎక్కడ, ఏంటి అడుగుతున్నాడు. వీడికి తెలిసిపోయిందేమో అని భయం వేసింది. చెప్పేస్తాడేమో భయం. ఇక్కడే ఉంటాను, దగ్గరలోనే ఉంటాను. కాదు, ఏం చేస్తావు చెప్పు, సిగరెట్ ఏం తాగావా అన్నాను. నువ్వు చెప్తేనే దాన్ని బట్టి మందులు ఇస్తారు, లేకపోతే ఇవ్వడం కష్టం అన్నాడు. సిగరెట్ తాగలేదండి, అగరబత్తి తాగాను అన్నాడు. నవ్వాడు. సిగరెట్ తాగితే ఒక అందం ఉంది, అగరబత్తి ఎవరు తాగుతాడు? అగరబత్తి తాగాను. ఎదలా తాగావు అన్నాడు. వెలిగించి నోట్లో మింగి ముక్కులోంచి పొగ వదలో నేర్చుకున్నాను అని చెప్పింది. వచ్చిందా అన్నాడు. వచ్చిందా అన్నాడు. ఆడక్కడ కూర్చోపెట్టాడు. లోపలికి వెళ్ళాడు. డాక్టర్గా చెవులు చెప్పాడు. అప్పుడు మందులు రాశాడు. రాసి నీళ్ళు ఎక్కువ తాగమని చెప్పాడు. డాక్టర్కి అర్థమైపోయింది ఆ విషయం. నేను ఎవరి దగ్గర అబద్ధం ఆడాలనుకున్నాను? అబద్ధం ఆడితే సమస్య ఏంటి ఇప్పుడు? నాకా డాక్టర్గా సమస్య? డాక్టర్ దగ్గర యాక్టింగ్ చేయకూడదు అనే విషయం అప్పుడు అర్థమైంది. పసిగట్టేస్తారు, తెలిసిపోతుంది అనే విషయం అర్థమైంది. ఇప్పుడు వేషధారణ అనేది ఎవరి దగ్గర చేస్తున్నాం? పోయిన వారం మనం నేర్చుకున్నాం కొన్ని విషయాలు. నీటిని ద్రాక్షరసంగా కింద మార్చేసిన ఆ దేవుడు దయ్యం పట్టినోడుని ఒక్క మాట లే అంటే దయ్యం వదిలిపోయింది. రైట్? కుష్ఠరోగుడు, మందు లేదు, ట్రీట్మెంట్ లేదు, మొత్తం బాగా అయిపోయాడు కుష్ఠరోగి. నెక్స్ట్ చనిపోయినోడిని పక్కన అంటే లేకపోయారు. గాలితో మాట్లాడాడు, నీరుతో మాట్లాడాడు. మీరు ఊరుకోండి అంటే అంత వేస్తాను, ఆ గాలి సైలెంట్ అయిపోయింది. ఊరుకోండి అంటే నీరేం చేసింది? సైలెంట్ అయిపోయింది. అలాంటి వాళ్ళ దగ్గర ఇప్పుడు ఈ బచ్చగాలు మనము వేషధారణ వేస్తామంటే ఎలా ఉంటుంది? సమస్య ఎక్కడో ఉంది. అంటే దేవుడి పేరు పాడైపోవడానికి కారణం ఏంటి అంటే మనలో ఉండే ఆ వేషధారణే. ఆ వేషధారణ పోవాలి. దేవుడి దగ్గర యథార్థంగా ఉండడం నేర్చుకోవాలి. దేవుడి దగ్గర యథార్థంగా ఉండారా? బయట ప్రజలందరి దగ్గర యథార్థంగా ఉంటారు. దేవుడి దగ్గర యథార్థంగా ఉండడం వచ్చిందా?
బయట ప్రజలందరి దగ్గర కూడా యథార్థంగా ఉండడం వచ్చేస్తుంది. ఇందాక తీసాం కదా, ఒకసారి సామెతలు తెద్దాం 11:3. వారికి త్రోవని చూపిస్తుంది. ఆ మూర్ఖమైన స్వభావమే మనల్ని పాడు చేస్తుంది. ఒకసారి కీర్తన గ్రంథంకి వద్దాం. ఒకసారి 26వ కీర్తన, కీర్తన గ్రంథం 26వ కీర్తన 1వ వచనం. 26:1. ఇక్కడ రెండు కూడా చూసండి. రైట్. ఇక్కడ దావీదు గారు అంటున్న మాట ఇది. దావీదు గారు అంటున్న మాట, నన్ను పరీక్షించు. ఎవరిని అడుగుతున్నాడు? దేవుడికి సవాల్ చేస్తున్నాడు ఈయన. మనుషులకు కాదు, దేవుడికి సవాల్ చేస్తాడు. ఏంటంటే, నన్ను పరీక్షించు, నా హృదయాన్ని పరీక్షించు, నా అంతరేంద్రియాలను పరీక్షించు, నేను యథార్థంగా ఉన్నాను. ఏంటా ధైర్యం? అది తప్పు చేయలేదా? ఎప్పుడు తప్పు చేయలేదా? చేశాడు. ప్రాబ్లం ఏంటంటే మనకి ఆయన తప్పు చేశాడు, టక్కన ఒప్పుకుంటాడు. తప్పు చేశాడు, నిన్న చేస్తాను బాబు అని ఒప్పుకుంటాడు. దేవుడి దగ్గర చెప్పేస్తాడు ఆ విషయాన్ని యథార్థంగా. అది యథార్థత. తప్పు చేసిన తర్వాత, పాపం చేసిన తర్వాత ఉండే యథార్థత. ఇక్కడ దేవుడి దగ్గర మనం యథార్థంగా ఉండకపోతే బయట ప్రజల దగ్గర ఎక్కడా ఉండలేము. చలేస్తుందా? లేదు. దేవుడి దగ్గర కనుక యథార్థంగా ఉండకపోతే బయట ప్రజల దగ్గర ఎక్కడ కూడా ఉండము. దేవుడి దగ్గర యథార్థంగా ఉండడం వచ్చిందా, మనం ఎక్కడైనా యథార్థంగా ఉంటాం. ఇప్పుడు చూడండి, బైబిల్లోండి మత్తయి సువార్తకు వద్దాం ఒకసారి. 18వ అధ్యాయం 20 మాట. బైబిల్లోండి మత్తయి సువార్త 18:20. మాథ్యూ 18:20. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ వారి మధ్యన నేను ఉంటానని ఎవరితో చెప్పాడు? ఎవరికి చెప్తున్నాడు? ఇప్పుడు ఎవరు చెప్తున్నాడు? మనకే కదా. అంటే ఇద్దరు లేదా ముగ్గురు ఆయన నామంలో ఎక్కడ కూడుకుని ఉంటారో వారి మధ్యలో ఉంటాను అని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఉన్నాడా లేదా? ఉన్నాడా? నిజం చెప్పండి, ఉన్నాడా లేడా? రుజువు ఏంటి? ఏమని రాసిందా? అదే రుజువు. దేవుడు ఉన్నాడా లేదా అని చెప్పడానికి రుజువు ఏంటంటే, ఇప్పుడు మన మధ్యన బైబిల్ చెప్పింది. ఏం చెప్పింది? ఇద్దరు ముగ్గురు నా నామం కూడి ఉంటే వారి మధ్యన నేను ఉంటాను అని. ఒకడు అడిగాడు నన్ను, అన్న ఇద్దరు ముగ్గురు ఉన్న చోట దేవుడు ఉంటాడు కదా, మరి నేను ఒక్కడనే ఉన్నానంటే ఉంటాడా అని అడిగాడు. ఉంటాడా? మరి ఇద్దరు అన్నాడు కదా. ఇద్దరు లేదా ముగ్గురు ఆయన నామంలో కూడి ఉంటే అక్కడ వచ్చి ఉంటాడు ఆయన. వారి మధ్యన ఉంటాడంట, వాళ్ళతో ఉంటాడంట. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఉంటాడా? ఎలా ఉంటాడు? మరి ఇద్దరు ముగ్గురు అని చెప్పాడు కదా. కొన్ని పర్యాయ పదాలలాగా వాడతారు, వాడుక భాషలో మాట్లాడే మాటలు అవి, ఇద్దరు లేదా ముగ్గురు అని. టైం ఎంత అయింది అని అడిగారు అనుకుందాం. టైం ఎంత అయింది అని అడిగారు అనుకుందాం. 5 నిమిషాల దాకా 10 అయినా 10 అవుతుందని చెప్తాం మనం. ఇంకా 5 నిమిషాలు అవ్వదు. 9:55 ఎంత అవుతుందంటే 10 అంటాం. ఇంకా 5 నిమిషాలు మిగిలింది లేదా కానీ అంటాం. ఏమంటాం? దగ్గరికి వచ్చింది కాబట్టి 10 అయిపోయిందంట. ఆ వాడుక భాషలో దాంట్లోనే ఈ వాడుక భాష ఇద్దరు ముగ్గురు ఒక్కడున్నా ఉంటాడు. ఒక్కడున్నా ఎలా ఉంటాడంటే, ఇప్పుడు నేను ఒక్కడిని నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు ఉండడా? మీలో ఉంటాడు ఉండడా? ఇద్దరు అయ్యారా అవ్వలేదా? ఇప్పుడు దేవుడు మీ మధ్యన ఉంటాడు. ఇద్దరు అయిపోయారు. మీలో ఉన్న పరిశుద్ధాత్మ. బైబిల్లో చెప్పింది అన్నమాట, లోపల పరిశుద్ధాత్మ దేవుడు నివసించి ఉంటాడు. అది సీల్ చేయబడింది, తీయడానికి అవ్వదు. ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మ దేవుడు, ఇప్పుడు ఇద్దరు అయిపోయారు. మీ మధ్యన దేవుడు ఉంటాడు. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు నా నామంలో ఎక్కడైతే కూడి ఉంటారో అక్కడ దేవుడు ఉంటాడని చెప్పాడు.
రైట్. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఉండడానికి రుజువు ఇద్దరు ముగ్గురు కలిసి ఉన్నాం కాబట్టి దేవుడు మనతో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు మనతో ఈ మధ్యలో ఉన్నాడనే ధైర్యము భయము ఏది ఉంది? ఏంటుంది? ధైర్యమా భయమా? ధైర్యం లేదు, భయం ఉండదు, రెండు ఉండవు. చూడండి, రెండు ఉండవు, చాలా సునాయాసంగా వస్తాం. ఇప్పుడు దేవుని మందిరంలో మనము కలిసి కూడి ఉండడం, మన మధ్యన దేవుడు ఉంటాడు. ఇక్కడ యథార్థత ఏంటంటే యథార్థంగా ఎలా ఉండాలి అనే విషయము, కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ప్రారంభం నుంచి మొదలు పెడతాను. కనీసం ఈ విషయాల్లో యథార్థంగా ఉంటే అన్ని విషయాల్లో యథార్థంగా ఉండడం ప్రయత్నం అవుతుంది. ఈ విషయాల్లో ఫస్ట్ది హెబ్రీలు రాసిన పత్రిక వద్దాం. మొదటిది హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ మాట. హెబ్రీ 10:25. కొందరు మానుతున్నట్టుగా సమాజంగా కూడడం మానక ఒకరిని ఒకడు హెచ్చరించుకుంటూ ఆ దినము సమీపించడం మీరు చూసే కొద్దీ మరీ ఎక్కువగా ఒకరిని ఒకడు పురికొల్పుకోవాలని ఆలోచించండి. రైట్. ఈ మాటలో ఏమంటున్నాడంటే చర్చికి అనే విషయం కొందరు, మళ్ళీ చూడండి, కొందరు ఏం మానేస్తున్నారు? చర్చికి మాంటారు. కొందరు చర్చ్ మానేసినట్టుగా. నెక్స్ట్ సమాజంగా కూడడం మానద్దు. నెక్స్ట్ ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటూ ఏ దినము దేవుని రాకడ సమీపించుట మీరు చూసే కొద్దీ ఏం చేయాలంటే మరీ ఎక్కువగా ఏం చేయాలి? మరీ ఎక్కువగా సమాజంగా కూడుకోవడం మానద్దన్నాడు, ఒకరిని ఒకరు హెచ్చరించుకోమన్నాడు. దేవుడు రాకడ సమీపంగా ఉండడం మీరు చూసి ఇంకా ఎక్కువ చేయాలన్నాడు. ఏం చేయాలి? ఎక్కువ ప్రార్థన, సమాజం కూడుకోవడం. సమాజంగా కూడుకొని ఇంకెక్కువ చేయాలని చెప్పాడు. దేవుడు రాకడ వచ్చేసే టైంకి పెరిగిపోవాలంట, ఎక్కువ అయిపోవాలంట. ఏం చేద్దాం అయితే? ఇప్పుడు దేవుడు రాకడ సూచనలు సమీపంగా ఉన్నాయి. ఏం చేద్దాం? ఆదివారం, శుక్రవారం, శనివారం మన సమాజంగా కూడుకోవడం. రైట్. ఇప్పుడు ఏం చేయాలంట? భయపడద్దు, పెట్టిందిలేండి, భయపడద్దు. ఏం చేయాలంటే ఇప్పుడు ఎక్కువగా కలుసుకోవాలంట. చర్చ్కి వచ్చే విషయంలో ఎక్కువగా చేయాలంట. అది దేవుడు రాకడ సమీపంగా ఉంది కాబట్టి మరీ ఎక్కువగా అలా చేయాలి, తగ్గకూడదు. ఆ విషయంలో విచిత్రం ఏంటంటే తగ్గుచూడండి. దేవుడు రాకడ సమీపంగా ఉండే కొద్దీ చర్చికి రావడం తగ్గిపోతూ ఉంటుంది. పెంచాల్సింది పోయి తగ్గుతూ ఉంటుంది. ఇది పెంచుకోవాలి. ఇప్పుడు చర్చికి ఎందుకు వస్తున్నామో అనడానికి మనకేం కారణాలు ఉన్నాయి? చర్చికి ఎందుకు వస్తున్నాం అంటే అలవాటైంది కాబట్టి, ఆదివారం కాబట్టి, వెళ్ళాలి కాబట్టి, వెళ్ళకపోతే చర్చికి వెళ్ళలేదే అని అడుగుతారు కాబట్టి కదా. చర్చికి ఎందుకు వెళ్ళాలని బైబిల్ చెప్తుంది? ఒకరిని ఒకరు పురుగొల్పుకోవడానికి, హెచ్చరించుకోవడానికి, బుద్ధి చెప్పుకోవడానికి చర్చికి వెళ్ళాలి. ఇది ఉద్దేశం, దేవుని ఉద్దేశం. మనం దేనికి వస్తున్నాం? ఎందుకు? మన ఉద్దేశాలు ఏంటంటే ఆదివారం కాబట్టి, వెళ్ళాలి కాబట్టి, ఇల్లు దగ్గరే కాబట్టి, రాకపోతే బాగోదు కాబట్టి. అది దూరం ఉందనుకో, ఇల్లు చూసేవాడు ఉండడు, అడిగేవాడు ఉండడు కదా. ఇల్లు దగ్గరే కాబట్టి, రావాలి కాబట్టి, ఆ ఉద్దేశాలతో వస్తాం తప్ప ఇంకొక ఉద్దేశం కనపడదు. ఇప్పుడు చర్చికి వచ్చే విషయం దగ్గర ఫస్ట్ మోసం ప్రారంభమైపోతుంది. చర్చికి వచ్చే దగ్గరే ప్రథమమైన మోసం ప్రారంభమైపోతుంది. ఇక్కడ యథార్థత మిస్ అయిపోతాం చాలాసార్లు మనం. చర్చికి రావడం అనేది దేవుడు ఉండే ప్రదేశము. ఇక్కడ నేను యథార్థంగా ఉండాలి, మన ఆలోచన యథార్థంగా ఉండాలి చర్చ్ దగ్గర. ఇప్పుడు ఇక్కడ యథార్థత ఎక్కడ మిస్ అవుతుంది అంటే ప్రారంభంలో ప్రార్థన దగ్గర మొదలవుతుంది. నేను ఒక
ఊరి పేరు చెప్పను, ఒక ఊరిలో ప్రార్థనకి వెళ్ళాను, వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మొత్తం నేనే చెప్పాలి. ఉదయం నుంచి 9 గంటలకు అన్నారు, నేను 9 గంటలకు స్టార్ట్ చేసుకున్నాను. వచ్చినారు అయిపోయిన కొంతమందితో స్టార్ట్ చేస్తే నెమ్మదిగా అలాగ వస్తున్నారు. 11:30కి వచ్చింది ఒక ఆవిడ. 11:30కి ఒక ఆవిడ వచ్చింది. వచ్చి లోపలికి డైరెక్ట్గా వచ్చి సెంటర్లో అమ్మ కూర్చులే, నేను స్పీడ్లో చెప్తున్నాను వాక్యం, అప్పటికి ఫ్లోలో చెప్తున్నాను. లేక అజ్జరి కొంచెం అజ్జరికి అని చెప్పి జరిపేస్తుంది. మొత్తం అంతా కదులుతుంది, జనం అంతా కదులుతున్నారు ఇలాగ. ఆ మధ్యలో కూర్చునిపోయింది. కూర్చునిపోయి బైబిల్ పెట్టేసి మోకాళ్ళు వేసి, నేను వాక్యం చెప్తుండగానే మోకాళ్ళు వేసి ముసుగేసి స్తోత్రం 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 అంటుంది. వాక్యము చెప్తున్నాను, ప్రార్థన వాక్యం అవుతుంది, స్పీడ్ చెప్తున్నాను. వాళ్ళందరినీ కదిపింది. అదే చర్చికి రాగానే ప్రార్థన చేసుకుని కూర్చుంటారు కదా, ఎందుకు చేస్తారు? చర్చికి ఎంటర్ అవగానే, చర్చిలో ఎంటర్ అవ్వగానే కాసేపు కూర్చుని ప్రార్థన చేస్తారు కదమ్మా, ఎందుకు చేస్తారు అది? మీకు ఏదో కారణాలు ఉన్నాయి. ఆవిడ చేస్తుంది స్తోత్రం స్తోత్రం అంటుంది. చుట్టుపక్కల వెళ్ళి చూస్తున్నారు లాగా. నేను చెప్తున్న ఫ్లో టక్కన ఆపాను. ఇంకా బయటికి చేసేస్తుంది ఆవిడ. బుద్ధి చెప్పకపోతే అవ్వదు. ఇదే టైం నేను చాలామంది చూసాను అక్కడ. అదే రోజున ఆఖరి ఆవిడ వచ్చింది. గట్టి ప్రార్థన చేస్తున్నారు, చుట్టుపక్కల వెళ్ళి చూస్తున్నారు, నా వైపు చూడలే. నేను మైక్ ఆపేసాను. ఇంకా ఆపేసి ఆవిడ వైపు ఇలా చూస్తున్నాను, సీరియస్గా చూస్తున్నాను ఆవిడ వైపు ఇలాగా. మొత్తం అనేసింది, ఆమె అనేసింది, మొత్తం సైలెంట్ అయిపోయారు ఒకేసారి. నా చూపుకి, సీరియస్ చూపుకి సైలెంట్ అయిపోయారు మొత్తం. సైలెంట్ అయిపోయిన తర్వాత ఆవిడ కూడా చూసింది. ఎందుకు సైలెంట్ అయ్యారని చూసింది. ఆవిడ తెలియదు, కళ్ళు మూసుకుని స్తోత్రాన్ని గట్టిగా అంటుంది కదా, ప్రార్థన చేస్తుంది కదా గట్టిగా. ఆవిడ తెలియదు, నేను ఆవిడే పిల్ల చూస్తున్నాను. ఆవిడ అటు ఇటు చూస్తుంది. అమ్మ ప్రార్థన అయిపోయిందా, పాట ఏం పాడుకుంటావా అన్నాను ఆవిడని డైరెక్ట్గా. కొందరు నవ్వారు ఇలాగే. నువ్వేం పాట ఏం పాడుకుంటావు అంటే, నువ్వు పాట పాడిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత నేను వాక్యం చెప్పుకుంటాను, చెప్పు ఇంకేమైనా ఉందో తంతు అన్నాను. తలలో ఓపిందండి. వచ్చిందే 11:30కి. మళ్ళీ ఊరంతా తెలియాలి నేను వచ్చాను, నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు వేషధారణమ్మా, ఇలాంటి మానండి అని చెప్పి కొంచెం గట్టిగా చెప్పాను. తర్వాత నుంచి మనం చేసిందో లేదో తెలియదు, కానీ అది మానిందో తెలియదు. ఇప్పుడు లోపలికి రాగానే ఫస్ట్ ప్రారంభం అయిపోయింది, ఇక్కడ ప్రారంభం అవుతుందండి వేషధారణ. ఇక్కడ ప్రారంభమైపోద్ది. రెండో వేషధారణ దీంట్లో చర్చికి రాగానే ఎవరున్నారు చర్చిలో? ఎవరున్నారు? ఎవరు ఎదురుగుండా? పాస్టర్ కదమ్మా, ఎవరు ఎదురుగుండా? దేవుని ఎదురుగుండా వేషధారణ. రెండోది ఏంటంటే, ప్రార్థన అయిపోగానే ఏం చేస్తాం? చప్పుడు కొడతామా? పాటలు పాడుతూ ఉంటాం. ఓపెనింగ్ ప్రేయర్ అయిపోగానే పాటలు. ఇక్కడ ఒక యథార్థత మిస్ అయిపోతాం. ఇక్కడ యథార్థంగా మిస్ అయిపోతాం. స్టెఫెన్ వలే సాగుతామా? స్టెఫెన్ వలే సాగేదని పాడాం కదా. పౌలు వలే హతసాక్షి అయిపోతాం అన్నా కదా, అన్నావు లేదా? పాడేం లేదా? స్టెఫెన్ రాలేసి కొడుతున్నా సరే కూడా ఏం లేదు, ఆయన ఎదుర్కొన్నాడు. పౌలు హతసాక్షి అయిపోయాడు, పాడేమో లేదా? పౌల్లో హతసాక్షి అయిపోతాను నేను అని చెప్పి, స్టెఫెన్లో సాగిపోతానని చెప్పి అన్నావు లేదా? నిజమా అబద్ధం? అది నిజమా అబద్ధమా? ఒక మాట అంటేనే పడలేము మనము, సావు వరకు. మళ్ళీ ఇక్కడ యథార్థత ఎక్కడ మిస్ అయిపోద్ది అంటే, అది పాడుతున్నప్పుడు నీ గుండెల్లో యథార్థత రావాలి. ప్రభా అలా ఉండాలి ప్రభా, నేను అలా ఉండలేకపోతున్నాను, అలా చేయలేకపోతున్నాను, నాకు అది నేర్పించవా, వారికిలా ఉండేలాగా నేను నేర్పించు ప్రభువా. ఇది మీరు పాడుతున్నప్పుడు రావాలి. వస్తుందా? ఆ యథార్థత వస్తుందా? రాదు. ఈ జీవితం విలువైనది, సంపాదన ఉందా? మరి ధ్యాస లేదా దాన్ని చెప్పండి, సంపాదన మీద. మరి యథార్థతకు పాడుతున్నావా, వేషధారంతో పాడుతున్నావా? ప్రాబ్లం ఇక్కడ వస్తుంది. ఆ పాట పాడొద్దని నేను అంటలేదు, ఆ పాట యొక్క ఉద్దేశాన్ని నాలో నెరవేర్చు ప్రభువా అని రావాలి. అది యథార్థత. పాడిసేమా వేషధారణ కలిగే ఉంటాము. ఫస్ట్ చర్చ్కి రావడం విషయాల్లోంచి జరిగిపోద్ది. జరగాల్సింది ఎక్కడ, అసలు మార్చుకోవాల్సింది ఎక్కడ? ఈ ప్రాంతంలోంచి. కానీ ఈ ప్రాంతంలోంచే ఆ తప్పుడు పనులు మనం చేస్తూ బయటంతా కూడా యథార్థత లేనితనం చూపించుకుంటూ దేవుడి నామానికి అవమానం తెచ్చేవాళ్ళ మనం ఉంటాం. ఫస్ట్ ఎక్కడ మిస్ అయిపోతాం అంటే ఈ విషయంలో, చర్చ్కి వచ్చే విషయంలోని. రెండో విషయం చెప్తున్నాను నేను. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ మాట.
ఒకసారి తీనివ్వండి అందరూ. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ మాట చదవండి. మన పాపముల్ని మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు గనుక పాపములు క్షమించి సమస్తమైన దుర్నీతి నుంచి పవిత్రులుగా చేస్తాడు. రైట్, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రెండో యథార్థత ఎక్కడ మిస్ అయిపోతాం అంటే, ఫస్ట్ యథార్థత మన చర్చ్కి ఎంటర్ అయిన తర్వాత, లోపలికి వచ్చిన తర్వాత మనం చేసే ప్రార్థన దగ్గర నుంచి పాటలు పాడే దగ్గర కూడా మన యథార్థత ఉండదు. రెండో యథార్థత ఏంటంటే, ఆయన దగ్గర పాపాన్ని ఒప్పుకోమని చెప్తున్నాడు. ఆయన నీతిమంతుడు కనుక ఆ విషయాల్లో వదిలిపించి పవిత్రులుగా చేస్తాడు అని చెప్తున్నారు. చర్చికి వచ్చి పాపాలు గురించి ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చర్చికి వచ్చి నా పాపాలు పోవాలి అని ప్రార్థన చేసిన వారు ఎంతమంది ఉంటారు? అసలు చర్చికి వచ్చి ఏం ప్రార్థన చేస్తారు? కింద చెప్పినట్టు చర్చికి రాగానే నన్ను తీసుకొచ్చావు, అందుకు స్తోత్రాలు, వాక్యం అర్థమైనా చూడండి, పాటల్లో మీరు ఉండండి, వాక్యంలో మీరు ఉండండి. ఆయన ఉంటాడు, ఆయన ఎక్కడికి వెళ్ళడు. ఉండాల్సింది మనము. వాక్యంలో ఉండండి, అయిపోయింది. ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? సమస్య ఏంటి? దేవుని దగ్గరకు వచ్చి యథార్థంగా ఒప్పుకోవాలి ఆ విషయాల్ని. ఆ వారం అంతట్లో, ఆ రోజంతట్లో ఏంటేం చేసామో ఏంటేం చేయకూడదో అవన్నీ యథార్థంగా ఒప్పుకోవాలి దేవుడి దగ్గర. మా చర్చిలో ఒక అబ్బాయి ఉండేవాడండి, అమాయకుడు, చాలా అమాయకుడు, చాలా. ఆడింట్లో గొడవ అయిందంటే ఆరు చర్చికి రాడు. ఆడి ఎవడిని తిట్టాడంటే చర్చికి రాడు. ఆడి ఎవడి మీద కోప్పడ్డాడంటే చర్చికి రాడు. ఏరా రాలేదంటే చెప్తాడు ఏంటంటే, తప్పు చేశాననియా, భయం వేసి రాలే అంటాడు. దేనికి భయం అన్న? తప్పు చేశాను కదా అంటాడు. దేవుని సందులో రావడానికి భయపడేవాడు. రమ్మని చెప్పాం, దేవుని దగ్గర రావాల్సింది. ఎందుకంటే తప్పు చేసిన తర్వాత ఒప్పుకోనికి రావాలి, చర్చికి రావాలి, నువ్వు ప్రార్థన చేసి మోకలు ఇచ్చాలి, ఆ విషయం నువ్వు ప్రార్థన చేసుకోవాలి, ఒప్పుకోవాలి అన్నాడు. బైబిల్ ఈ వచనం చూపించాం. చూశాడు, రావాలనియా, వస్తానన్నాడు. వచ్చాడు. ఒకరోజు బల్లలేస్తుంటే తీసుకోవట్లే. ప్రభు బల్లలేస్తుంటే అన్నాడు. అసలు చేతులు వెనక పెట్టేస్తున్నాడు. మా వాళ్ళేమో తీసుకో దేవుడు రక్తం తీసుకో అంటే తీసుకోవట్లే. చేతులు జేబులు పెట్టుకుని అటు వెళ్ళిపో అన్నాడు. తీసుకోలే. ఎందుకు తీసుకోలేదంటే ఆయన అంటాడు, పొద్దున్నే మా ఆవిడకి నాకు గొడవ అయింది, చెయ్యి లేపిస్తానన్నాడు. కొట్టడం చెయ్యి లేపిస్తానయ్యా, ఇప్పుడు ఇదే చేపెట్టి నేను బలలో చేయి పెట్టలేను అన్నాడు. లోపల ఎక్కడో యథార్థత ఉంది, లోపల నొప్పి ఉంది ఆయనకి. తప్పు చేసాను. ధైర్యంగా వస్తామా చర్చికి? భయపడకుండా వస్తామా? ధైర్యంగా వస్తాం. మనం భయపడుతూ వస్తామా? ధైర్యంగా వస్తామా? తప్పు చేయని, తప్పు చేయకపోని కాళ్ళు ఎగరేసి వస్తాం చూడు చర్చికి. ఎందుకు? ఎవడు తెలుసులే, వారం అంతా మనం ఏం చేసాం ఎవడు తెలుసులే. ప్రాబ్లము యథార్థత ఇక్కడ మిస్ అయిపోతాము. చర్చికి రాగానే యథార్థంగా ఉండాల్సిన మనము చర్చిలోనే డ్రామాలు మొదలెడతాం, చర్చిలోనే వేషధారం మొదలు పెడతాం. ప్రారంభంలోంచి వస్తాం, ఆ యథార్థత మిస్ అయిపోతాం. చర్చికి రాగానే మోకరిచ్చి ఆ విషయాల్లో ఒప్పుకోవాలి. వారం అంతా నేను చేసిన పనులంటే నాకు తెలుసు, అయినా నన్ను బతికిచ్చావా, అయినా నన్ను ఆహారం ఇచ్చావా, అయినా నన్ను నీ సన్నిధిలో కూర్చోపెట్టావా. ఉందా కృతజ్ఞత? ఉంటుందా? ఏముండదు. పోయిన వారు ఏం చెప్పాం మనకు తెలీదు, ఈ వారు ఏం చెప్తాం తెలియదు. వస్తాం వెళ్తాం అయిపోయింది. ఇక్కడ యథార్థత పోతుంది. యథార్థంగా ఉండాల్సింది ఈ విషయంలోని. నన్ను దేవుడికి కూర్చోపెట్టాడంటే ఈ వారంతో చేసిన పనులు కూడా గుర్తున్నాయి. ప్రభా ఇక్కడ ఒప్పుకుందామా? దేవుని సన్నిధిలో ఈ పని చేయడం ప్రారంభించాలి యథార్థంగా. మూడో విషయంకి వస్తున్నాను నేను. మూడో విషయం 119వ కీర్తన 34వ మాట. నీ ధర్మశాస్త్రము అనుసరించడానికి నాకు బుద్ధి దయచేయి. నా పూర్ణ హృదయంతో. రైట్, ఏంటి అడుగుతున్నాడు ఇక్కడ? 119వ కీర్తన 34 ఏమడుగుతున్నాడు? నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి
నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారం నడుచుకుంటాను. అది అలాగే ఉంచుకోండి. మత్తయి సువార్తకు రండి. ఇప్పుడు మత్తయి 4:4 రండి. మత్తయి సువార్తలో 4వ అధ్యాయం 4వ మాట. అందుకు ఆయన మనిషి రొట్టె వల్ల కాదు, దేవుని నోటి నుంచి వచ్చే మాట వల్ల జీవిస్తాడని రాయబడి ఉంది. అక్కడ దావీదు ఏమని అడిగాడు? వాక్య ప్రకారం జీవించడానికి బుద్ధి కావాలి అన్నాడు. ఇక్కడ మత్తయి సువార్త ఏమంటుంది? మనిషి దేని వల్ల బతుకుతాడంట? తిండి వల్ల కాదు, దేవుని నోటి నుంచి వచ్చే మాట వల్ల. ఈ మూడవ యథార్థత ఎక్కడ పోతామంటే, నా వైపు చూడండి అందరూ. దావీదు ఏమడిగాడు? వాక్యానుసారం జీవించడానికి బుద్ధి దయచేయండి. ఇంగ్లీష్ బైబిల్లో ఒక చక్కటి పదం ఏం రాశాడంటే, నీ వాక్యము అర్థం చేసుకోవడానికి నాకు బుద్ధి చేయమని అడుగుతాడు. ఇంగ్లీష్ బైబిల్లో స్పష్టంగా ఏం రాస్తాడంటే, నీ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి నాకు బుద్ధిని దయచేయండి. ఈ మూడో యథార్థత మనుషులు, క్రైస్తవులు ఎక్కడ మిస్ అయిపోతారంటే, సుమారుగా నేను ఇక్కడికి వచ్చి 2.5 సంవత్సరాలు దాటుతుంది. ఈ ఊరు వచ్చి 2.5 సంవత్సరాలు దాటుతుంది. ఈ 2.5 సంవత్సరంలో నన్ను డైరెక్ట్గా ఇప్పుడుకి వచ్చి నా వైపేనండి. ఈ 2.5 సంవత్సరాల్లో నన్ను డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి పలానా వాక్యం నాకు అర్థం అవ్వలేదు అని ఒక్క వ్యక్తి నా దగ్గర రాలే. గోటికరాలు ఉన్న సంఘస్థులు ఈ 2.5 సంవత్సరాల్లో మీరు పోయిన వారు ఏం మాట్లాడారో నాకు కొంచెం అర్థం అవ్వలేదు, ఈ వచనం ఏంటో నాకు అర్థం అవ్వలేదు అని ఒక్క వ్యక్తి రాలే. జ్ఞానులు అనుకోవాలా ఏంటి? అన్నీ తెలిసిపోయి అనుకోవాలా ఏంటి? దావీదు దిక్కుమాలనోడా, నీ ధర్మశాస్త్రం అర్థం చేసుకున్న జ్ఞానం బాబు, నాకు అర్థం అవ్వట్లేదు, నాకు చెప్పు నేర్పించని దావీదు అడుగుతున్నాడు దేవుణ్ణి. ఎప్పుడైనా అర్థం అవ్వకపోతే అడిగారా? ప్రతిసారి అర్థం అయిపోద్ది అంటారా? నేను మాట్లాడే మాట ప్రతిసారి అర్థం అయిపోద్ది అంటారా? అర్థం అవ్వదు. అడిగారా మరి? తల్ల అలా ఊపుతూ ఉంటే అన్నీ అర్థమైపోయారా పాస్టర్? అన్నీ నాకు భలే అర్థమైపోతుంది. తలలు ఎక్స్ప్రెషన్స్ చెప్తామంటే మరి అన్నీ అర్థమైపోతున్నాయి నాకు అన్నట్టుగా ఉంటాం. అర్థం అవ్వకుండా వేషధారణ వేయడానికి ఇదేనా క్లబ్బా, నాటకేసిన రంగమా, ఇది స్టేజా? అర్థం అవ్వకపోతే వేషధారణ చూపించి అర్థమయ్యేటట్టు నడుస్తామే, అది నీ యథార్థత పోద్ది. అక్కడ యథార్థత ఎక్కడ పోతుందంటే, నాకు అర్థమైపోయింది నేను వినేస్తున్నాను అని నీ నటన ఉంటుంది, అక్కడ యథార్థత పోద్ది. అడగకపోతే నీలో వేషధారణ ఉంది. సమస్య ఎక్కడ వస్తుందంటే, మూడో సమస్య చర్చకు వచ్చిన తర్వాత నాకు అర్థమైపోయింది అనేలాగా మనం ఉండడమే ప్రధానమైన సమస్య. నాకు ఈ విషయంలో నాకు అర్థం అవ్వాలి, నీకు చెప్పండి, నేర్పించండి, ఎందుకు మాట్లాడే, ఇదేం మాట్లాడు, ఇది అడగడం వచ్చిందా? మీలో యథార్థత ఉన్నట్టు. కానీ అడగరు చూడండి, అది సమస్య అయిపోతుంది. నన్నే కాదు, మీకు నచ్చండి, ఎవరిని అడగచ్చు, పలానా విషయం నాకు అర్థం అవ్వట్లేదు. యథార్థత లేనితనం మనలో ఉంది. 4వ విషయంకి వస్తున్నాను. కీర్తన గ్రంథం కొద్ది ఒకసారి 32:8. కీర్తన 32:8. నీకు ఉపదేశం చేస్తాను, నువ్వు నడిచే మార్గము ఎటు నడవాలో నీకు బోధిస్తాను. రైట్, నీ మీద దృష్టి పెట్టి నీకు ఆలోచన చెప్తాను. ఇక్కడ నా వైపు చూడండి. దారి చూపిస్తాను అంటున్నాడు, వెళ్ళాల్సిన దారి చూపిస్తాను అంటున్నాడు, నీ మీద దృష్టి పెడతాను అంటున్నాడు. ఇంకోటి ఏమన్నాడు? ఆలోచన చెప్తాను అన్నాడు. వెళ్ళే దారి, దేవుని దృష్టి, ఆలోచన, ఈ 3 ఆలోచిద్దాం. కొంచెం ఫిల్టర్ చేద్దాం. దేవుని దృష్టి, దారి, ఆలోచన. ఏంటది ఒకసారి చెప్పండి. దృష్టి, దారి, ఆలోచన. మన దారి దేవుడు దారేనా?
మన దారి దేవుడి దారేనా? మన ఆలోచన దేవుడి ఆలోచనేనా? ఇక్కడ సమస్య ఎలా ఉంటుందంటే, యథార్థత పోతే ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే దృష్టి గురించి అడుగుతున్నాడు, దారి గురించి అడుగుతున్నాడు, ఆలోచన గురించి అడుగుతున్నాడు. ఆ విషయాల్లో ఆయన నవ్వు ఉండాలి అని. ఒకరోజు ఒక మీటింగ్లో మేము అలా కూర్చుని ఉన్నాము. అక్కడ స్పీకర్ వచ్చి మాట్లాడుతున్నాడు. చాలా స్పీడ్గా, చాలా రోషంగా, చాలా పౌరుషంగా గట్టిగట్టిగా అరుస్తూ మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఒక వాడుకోని పదం వాడేశాడు. అక్కడ ఆ పదం కొందరు అన్నారు ఇలా నోరు, ఆ పదం ఎందుకు అనేసాడా అని చెప్పి నోట్ మీద ఇలా చెయ్యేస్తున్నారు అనేసారు. అయిన తర్వాత ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత అతనితో మాట్లాడి, ఏ ఊరండి ఎక్కడ అని మాట్లాడిన తర్వాత, ఈ పదం వాడేశారు కదా, ఎందుకు వాడారండి పాస్టర్ గారు అన్నాను. ఆయన అన్న మాట ఏంటంటే, దేవుడు ప్రేరేపణ అన్నాడు. బూత్ పదం వాడి దేవుడు ప్రేరేపణ, దేవుడు ఆత్మ నాలో నుండి మాట్లాడించింది అన్నాడు. తప్పు చేశాడు. ఏమంటున్నాడు ఇప్పుడు కవరింగ్? దేవుని ఆలోచన అంటున్నాడు. ఇక్కడ చాలాసార్లు ఏంటంటే, మనం చేయాల్సినవన్నీ చేస్తాం, అనాల్సినవన్నీ అనేస్తాం, అనేసిన తర్వాత దేవుని చెప్తాం, చేసిన తర్వాత దేవుని చెప్తాం అంటాం, అయిపోయిన తర్వాత దేవుని చెప్తామేమో అని అంటాం. ఇక్కడ ఏమంటున్నాడు ఇంతకు ముందు? దారి ఎవరిది? దేవుని దారి. నెక్స్ట్ ఆలోచన ఎవరిది? దేవుని ఆలోచన. ఇక్కడ యథార్థత మిస్ అయిపోతాం. లేవగానే, ప్రభా ఈరోజు నీ ఆలోచన నాకు ఉండాలి, మీరు చెప్పిన ఆలోచన నాలో ఫలించాలి, మీరు చెప్పిన దారి నాలో ఫలించాలి. ఈ యథార్థ కనుక మిస్ అయిపోతే ఇప్పుడు చిన్నపిల్లల్ని మీరు ఎక్కడికైనా తీసుకెళ్తే దారి ఆడు చెప్తాడా, మీరు చెప్తారా? మీరు ఎటు వెళ్తే ఏం చేస్తాడు? మీరు ఎటు వెళ్తే అటే, ఎక్కడికి వెళ్తే అక్కడికే, ఎవరి దగ్గర కూర్చుంటే వారి దగ్గరే. వాడికి ఏమీ తెలియదు. ఆలోచన చెప్పేది మీరు, దారి చూపించేది మీరే. ఇలాంటి స్వభావం రావాలి. ప్రభా నా ఆలోచన నాది ఉండకూడదు, నీది అయి ఉండాలి, దారులు నీది అయి ఉండాలి అనే స్థితికి రావాలి. ఇక్కడ కనుక యథార్థత మిస్ అయిపోతే, నాకు తెలుసులే అనే యథార్థత మిస్ అయిపోతే మాత్రం ప్రమాదకరం. నెక్స్ట్ చెప్తున్నాను నేను. ఎఫెసీయులకు రాసిన పత్రిక వద్దాం సరే. బైబిల్ నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10. అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. రైట్. ఇక్కడ దేవుడు మన ఎందుకు తయారు చేశాడంట? సిద్ధపరిచి సత్క్రియలు చేయడానికి క్రీస్తు యేసు ముందు రైట్, ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇక్కడ నా చూడండి, మనం ఎందుకు తయారు చేయబడ్డామో, విశ్వాసాలకు ఎందుకు తీసుకురాబడ్డామంటే, ఆయన ఏం పనులైతే తెలిసి ఉన్నాడో, ఆయన ఏ పనులైతే చేసి ఉన్నాడో అవి చేయడానికి మనం ఉన్నాం. మనం దేనికి ఉన్నాం? ఇక్కడ యథార్థంగా లేకపోతే రోజు మొత్తంలో కిందట శనివారంలో దేవుని పని పలానా చేశానన్నకి ఒక 2 విషయాలు చెప్పండి. నేను దేవుని పని ఈ పని చేశాను అని ఒక 2 పనులు చెప్పండి. ఒకటి కూడా లేదా? మనం ఎవరితో తయారు చేయబడి ఉన్నాం? దేవుడి చేత. దేని తయారు చేయబడి ఉన్నావు? ఆయన సత్క్రియలు చేయడం కోసం తయారు చేయబడి ఉన్నాం. ఇప్పుడు శనివారం మనం ఏం చేసాం? ఏమీ లేదా? చెప్పండి, పర్లేదు, ఏదో ఒకటి. నేను సాయంత్రం చేసాం కదా మనం. ఏంటది? పాటలు పాడి ప్రార్థన చేసాం. దేవుని పనా కాదా? మన పనా దేవుని పనా? వచ్చి నా గురించి నేను ప్రార్థన చేసుకున్నాను అనుకో, నా పని. వచ్చి నా గురించి నేను ప్రార్థన చేసుకుంటే నా పని. వచ్చి ఇతరుల గురించి ప్రార్థన చేస్తే అది దేవుని పని. ఇప్పుడు చెప్పండి, ఒక్క అంశాన్ని ఉంటుందేమో కదా ఎవరి గురించి ప్రార్థన చేసింది అంటే దేవుడి పని చేసాం. శుక్రవారం చేశారు. లక్షవారం స్లో అవుద్ది. ఇప్పుడు చూడండి, బండి స్లో అవుద్ది.
ఇంటి దగ్గర చేస్తున్నారు, రైట్, బాగుంది. ఇప్పుడు దేవుని పని చేయడానికి మనం ఉన్నాము, సత్క్రియలు చేయడానికి ఉన్నాము. మన యథార్థత ఎలా ఉండాలంటే, నేను దేవుని పని చేస్తున్నానా లేదా, దేవుని పని నేను చేస్తున్నానా లేదా అనే విషయం దగ్గర యథార్థంగా ఉండి రావాలి. నేను దేవుని పని చేస్తున్నాను, ఆయన కోసం తయారు చేయబడ్డాను, ఆయన కొరకే తయారు చేయబడ్డాను. ఈ యథార్థత ఇక్కడ మిస్ అవ్వడానికి వీల్లేదు, రైట్. ఆఖరి చెప్తాను, ఆఖరి యథార్థత ఏంటంటే, నేను ఏదైనా పని చేస్తుంటే, నేను ఏదైనా అంటుంటే దేవుడి పేరు పాడైపోతుందా అనే ఆలోచన, స్పృహ రెండు ఉండాలి. ఒక 5 లీటర్ పాలు, 5 లీటరు పాలు మర పెడుతున్నారు ఇంట్లో ఉంచడానికి. చుట్టాలు వస్తారు, టీ ఖర్చు వద్దని 5 లీటర్ పాలు మర పెడుతున్నారు. పక్కనే పెరుగుంది, పాలు పక్కనే ఉంది. జాగ్రత్తగా ఉంటారా, నిర్లక్ష్యంగా ఉంటారా? పక్కనే ఎవడో పెరుగు తీస్తున్నాడు స్పూన్తో, పాలు పక్కనే. జాగ్రత్తగా ఉంటారా, నిర్లక్ష్యంగా ఉంటారా? ఎందుకు జాగ్రత్త? పడిపోతే ఇరిగిపోతాయని. ఇప్పుడు ఆలోచండి, చేస్తున్న పనులు బట్టి దేవుడి పేరు ఎక్కడైనా పాడైపోద్దేమో అనే భయం ఉందా, ఆలోచన ఉందా? ఆఫ్టర్ ఆల్ పెరుగు పాలు చొక్క పడితే ఏమవుద్ది? పెరుగు అవద్దు కదా, పనికి వస్తుంది కదా. ఏంటా భయం మనకి? ఏంటా భయం? దాని మీద ఉన్న శ్రద్ధ దేవుని పేరు పాడైపోద్ది అనే దాని మీద మనకు ఉండదు. మన క్రియలే, మన బ్రతుకే ఆ విషయాన్ని పాడు చేస్తుంది. ఆఖరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడి పేరు ఎప్పుడు పాడైపోద్ది అంటే, దేవుడి నామం ఎందుకు అవమానం గురవుతుందంటే, ఏ వ్యక్తి అయితే, ఈ పదం గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి అయితే అతిగా భక్తి చేయాలని ఆశపడతా ఉంటాడో ఆ వ్యక్తి వల్ల పాడైపోద్ది. ఏమన్నాను? అతిగా భక్తి చేయడానికి ప్రయత్నించేవాడు ఎవడైతే ఉంటాడో ఆ వ్యక్తి వల్ల పాడైపోద్ది. 2, ఏ వ్యక్తి అయితే అతిగా పరిశుద్ధత కోసం పరుగులు ఎడతాడో, నేను పరిశుద్ధంగా ఉండాలి అనే పరుగులు ఎక్కువ ఎడతాడో ఆడి వల్ల పాడైపోద్ది. ఈ మాట వినడానికి మీకు విచిత్రంగా ఉన్న వాస్తవం. అతిగా భక్తి చేసేవాడు, అతిగా పరిశుద్ధత కోసం పరుగులెట్టేవాడు కోసం, వీళ్ళిద్దరి వల్ల పాడైపోద్ది. ఎందుకు పాడైపోద్దో మీకు వివరణ చెప్పేస్తాను, విన్నాను. అతిగా భక్తి, అతిగా పరిశుద్ధత. ఇప్పుడు నేను పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేశాను అనుకోండి, ఉండాలా ప్రయత్నం చేయాలా? పరిశుద్ధంగా ఉండాలి. ప్రయత్నం చేస్తున్నానంటే దాని అర్థం ఏంటి? ప్రయత్నం ఎప్పుడు చేస్తారు? నేను ప్రయత్నిస్తున్నాను అంటే నేను మనిషి ఎదురుగుండానే ప్రయత్నించాలి. నా ప్రయత్నం ఏంటి? ఇప్పుడు ఎందుకు ప్రయత్నిస్తారు? నేను పరిశుద్ధంగా ఉన్నానా లేదా నాకు తెలుసు, కానీ పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నించేవాడు ఏం చేస్తాడంటే మనిషి ఎదురుగుండా చేస్తాడు. అందుకు ఎక్కువ భక్తిగా ఉండడానికి ప్రయత్నించేవాడు, అతిగా పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నించేవాడు, వీళ్ళిద్దరి వల్ల నాశనం అయిపోద్ది. ఇలాంటి పనులు చేయొద్దు. దేవుడు ఎదురుగుండా యథార్థంగా ఉండండి. కనీసం చర్చకు వస్తున్నప్పుడు దేవుడు ఎదురుగుండా యథార్థంగా ఉంటే అన్ని విషయాల్లో యథార్థంగా ఉంటాము. అప్పుడు దేవుడి నామం ఎలాంటి అవమానం రాదు. యథార్థంగా ఉండమా? కళ్ళు మూసుకున్న ప్రార్థన చేద్దాం. మీరు మమ్మల్ని మీ స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నారు. ఎక్కడో శిక్షించబడాల్సిన మేము, నరక వేదన అనుభవించాల్సిన మేము, ఆ పాపం మా నుంచి లేకుండా మీ రక్తము ధారపోసి మా పాపాలన్నింటినీ కడిగివేశారు. అలాంటి మేము నీ దగ్గర నీ నామానికి అవమానం తెచ్చే వారిలో మేము ఉంటున్నాం. చాలా సందర్భాల్లో మా వల్ల నీ పేరు పాడైపోతుంది, మా వల్ల ప్రజలు మిమ్మల్ని తిట్టుకుంటున్నారు, మా వల్లే నీ నామం అన్నిల మధ్యన దూషించబడుతుంది. దేవా, ఇదిగో మేము చేస్తున్న పనులేంటి మాకు చూపిస్తున్నాం, తెలియపరుస్తున్నాం. చెప్పని భక్తి, అనని భక్తి మేము చేసి ప్రజలు ఎదురుగుండా నీ నామానికి అవమానం తెచ్చాం. మాలో నా వేషధారణ నీ నామానికి అవమానం తెచ్చింది. నువ్వు మార్గం చూపిస్తున్నావు. కనీసం నీ దగ్గర యథార్థంగా ఉంటే బయట ప్రజల దగ్గర మేము యథార్థంగా ఉంటాం. నీ సన్నిధిలో అడుగుపెట్టిన దగ్గర నుంచి మాలో యథార్థత ఉన్నట్లే, వేషధారణే ఉంటుంది. ప్రభు, ఇదిగో మేము యథార్థంగా ఉండడం మాకు నేర్పించమని అడుగుతున్నాం. నీ దగ్గర మేము యథార్థంగా ఉండాలి. దాపరికం ఉండకూడదు. ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవాలి. చేసిన తప్పుని, బలహీనతని నీ దగ్గర ఒప్పుకోవాలి. మేము
అది కూడా మేము ఒప్పుకోకుండా యథార్థత లేని వారిలా ఉంటున్నాం. మాలో యథార్థత ఉండకపోతేనే నీ నామానికి అవమానం. ఇంక మీదటైనా మా జీవితాలు నీ దగ్గర పెట్టుకుని మాలో ఒక యథార్థత ఇవ్వమని అడుగుతున్నాం. యథార్థమైన జీవితం ఇవ్వమని అడుగుతున్నాం. మా బ్రతుకులు మార్చమని అడుగుతున్నాం. నన్ను, సంఘాన్ని, నీ మాట విన్న నీ పిల్లలందరినీ నీ చేతికి చెప్పుకున్నాను. వారికి ఏ అవసరాలు ఉన్నాయో, ఏ అక్కర్లు ఉన్నాయో, ఏ బలహీనతలు ఉన్నాయో ప్రతిదీ చూస్తున్న దేవుడు నువ్వు. వారికి కావాల్సిన విషయాల్లోని, ఆరోగ్యం విషయాల్లోని, బలహీనతల విషయాల్లోని, నెమ్మది విషయాల్లోని, ప్రతి విషయంలోని మీరే వారికి తోడుగా ఉండమని అడుగుతున్నాను. నేను కావాల్సిన అక్కర్లు తీర్చమని అడుగుతున్నాను తండ్రి. మహిమ మీరు పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి తోడై నడిపించిన గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.